అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయం అందరి బుద్ధికి సరిగ్గా అర్థమవునట్లు చేయమని శరీరాధిపతి అయిన ఆత్మను వేడుకుంటూ, ప్రేమ అనే అంశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ప్రేమ అనే అంశాన్ని ముందుగా పెట్టి నడిపిస్తుంటారు. ప్రేమ అనేది శరీరానికి ఇన్బిల్ట్, మన జీవన విధానానికి ఇన్బిల్ట్గా ఉంది. అంటే అది ఒకరు నేర్పిస్తే వచ్చేదో, నేర్పకుండా వచ్చేదో కాకుండా అది అందరికీ సహజత్వంగా సిద్ధించినటువంటిది. పక్షి తన పిల్లల్ని ప్రేమించమని ఏ క్లాసుకి, ఏ చర్చికి, ఏ మసీదుకి పోదు. అట్లనే ప్రతి జంతువు తన యొక్క పిల్లల ఎడల, సంతతి ఎడల అది ప్రేమగానే ఉంటుంది, మోహంగానే ఉంటుంది. తన స్థలం ఎడల కూడా, యజమాని ఎడల కూడా. కుక్కకి ఎవరు నేర్పించారు? ఏ స్కూల్లో నేర్పించారు? అది యజమాని ఎడల ప్రేమగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. భగవద్గీతలో గుణాలు నా యందు ఉన్నవి కానీ నేను గుణాల యందు లేను అంటాడు. అంటే ఈ గుణము ప్రేమ ఒకటే. ఈ గుణమే ప్రేమ, ప్రేమే గుణము. గుణము దేవుని సంబంధి కాదు. ఏ గుణమైనా దేవుడి సంబంధి కాదు. గుణము దేవుడి సంబంధి కానప్పుడు ఈ గుణముతో దేవుణ్ణి ప్రేమించండి, లేకపోతే దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి తెలుసుకోండి అనే విధానం లేదు. ప్రేమ లేకపోతే ఆ గుణం ఒకటి ఉంటుంది. అది మనుషులు ఆ గుణానికి అలవాటు పడి, ఆ గుణం వదిలిపెట్టకుండా కుటుంబానికి అలవాటు పడి, వస్తువులకు అలవాటు పడి అది జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. ఏదో ఒక బొమ్మ కొనుక్కుంటాడు, ఇది నేను ఎంతో ప్రేమగా కొనుక్కున్నా అని వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక బొమ్మ కానీ ఇంకోటి కానీ, ఈ విధంగా మా నాన్నగారు కొనిచ్చారు, ఇది చాలా ప్రేమగా కొనిచ్చారు అంటుంటారు. ఇవన్నీ ఇహలోకంలో పనికొచ్చేదే ప్రేమ. పరలోకానికి ప్రేమ పనికిరాదు. మొదటి ఆజ్ఞ పరిశీలన చేసినా, రెండో ఆజ్ఞ పరిశీలన చేసినా ఈ ప్రేమ అనేది లేదు. కానీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నీ దేవుడిని ప్రేమించు అని ఒకటి. రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని రెండు ఆజ్ఞల్లో ఉంది కదా అనొచ్చు. రెండు ఆజ్ఞల్లో ఈ ప్రేమ అనేది ఉంది కదా అనవచ్చు. కానీ మనము జాగ్రత్తగా గమనించుకుంటూ పోతే శాస్త్రం ప్రకారం, సత్యం ప్రకారం ప్రేమతో దేవుడికి దగ్గర అవ్వటం కుదరదు. దీనికి ఏంటిది ప్రమాణం అంటే, ఇది గుణం అనేదే ప్రమాణం. ప్రేమ అనేది కేవలం గుణం మాత్రమే. ఇది శాస్త్రం కాదు, చట్టం కాదు. ఇది గుణ సంబంధమైంది. ఇది గుణచక్రంలో ఉండే ఒక గుణం అంతే. కానీ ఇది మొదటి ఆజ్ఞలో కనిపిస్తుంటుంది, రెండో ఆజ్ఞలో కనిపిస్తుంటుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అని కనిపిస్తుంటుంది. అట్లా కనిపించినా కూడా ఈ ప్రేమ అనేటువంటి విధానం ఇటు దేవుణ్ణి తెలియనియక, దేవుడి ప్రేమ మన మీద ఉన్నదని కూడా బలంగా చెప్పలేకపోతున్నాం. ఒక సునామీ వచ్చి కొన్ని వేల మంది కొట్టుకొని చనిపోతారు, భూకంపాలు చనిపోతున్నారు. దేవుడు లోకమును ప్రేమించినా అంటే ఆ మాట అక్కడ చెల్లుబాటు అవ్వట్లేదు. మనము దేవుణ్ణి ప్రేమతో తెలుసుకున్నాము అంటే ఇది కుదరట్లేదు. మోక్ష మార్గానికి ఇది అడ్డమే. ఈ మొదటి ఆజ్ఞలో రాయబడిన విధానం అంటే తెలుగులో రాసేటప్పుడు, తెలుగుగా మార్చిన తర్వాత ఈ ప్రేమ అనే పదము చాలా వరకు సరైంది కాదు. నన్ను తెలుసుకొనుట, నేను తెలియబడుట అనే విధానం ఒకటి ఉంది. ఆరాధించుట అంటే వెతుకుట అనేది ఒకటి ఉంది. ఈ ప్రేమించుట అనేది ఇహలోకంలో పనికొస్తుంది. పరలోకానికి ఈ రెండు పదాలు ఉపయోగపడతాయి. వెతుకుట, తట్టుట, తీయబడుట అని, శ్రద్ధ అని,
జిజ్ఞాసి అని, సెర్చ్ అంటే ఆరాధన అని, అంటే వెతకటం అని, ఈ విధంగా ఈ ప్రేమ అనేటువంటిది కాకుండా అక్కడ వేరే పదాలు ఉపయోగించుంటే అది దైవాన్ని తెలియజేయడానికి ఖచ్చితత్వం ఉండేది. కానీ ఈ ప్రేమ అనేటువంటిది అందరికీ, చాలామందికి సర్వసాధారణంగా అర్థమయ్యే విషయమే అయినప్పటికీ దేవుడు ఎవరిని ప్రేమించడు. దేవుణ్ణి మనం కూడా ప్రేమించలేము, కుదరని పని. ఆరాధించవచ్చు అంటే ఎస్, వెతకొచ్చు ఎస్, కనుగొనవచ్చు ఓకే, తెలుసుకోవచ్చు ఓకే, ఇట్లాంటి పదాలు ఓకే. కానీ ప్రేమించుట అనే పదము ఆధ్యాత్మిక విధానంలో దేవుణ్ణి తెలుసుకోవడానికి కుదరదు. సరే, ఇప్పుడు ఈ ప్రేమ అనే పదము హాని చేస్తుందా మేలు చేస్తుందా అంటే, ఇది ఇహలోకంలో జీవుడికి మేలైందే కానీ మోక్ష మార్గానికి ఆటంకమైంది. మోక్ష మార్గం వైపు ఇది కుదరదు. మోక్ష మార్గాన్ని కానీ దేవుని విధానాన్ని కానీ తెలుసుకోవడానికి కుదరదు. ఇది ఒక ప్రత్యేకమైన అడ్డంకి, ఇది గుణం కాబట్టి. సరే, ఈ ప్రేమ అనేది ఉంటే తప్పేంటిది? ఉంటే తప్పేం రాదు. దీనివల్ల నువ్వు ఇహలోకంలో మంచిగా ఉంటావు అంతే, కానీ పరలోక రాజ్యానికి అర్హత ఉండదు. పరలోక రాజ్యం మర్మాలు తెలుసుకోవడానికి ఇది కూడా నీకు అడ్డం అవుతుంది. చాలామందికి పరలోక రాజ్యం మర్మాలు చెప్తుంటే నువ్వేదో సైన్స్ చెప్తున్నావు, నువ్వేదో విడదీసి చెప్తున్నావు, ఇదంతా మాకెందుకు, అది దేవుడి విధానం కాదు. దేవుడు అంటే, దేవుడా నువ్వు కన్నీళ్ళు కష్టాలు పడ్డావు, శిలువ మీద మేకులు కొట్టించుకున్నావు, ఎంతో ఇబ్బంది పడ్డావు, అట్లాంటి ప్రేమ అనే గుణము, కరుణ అనే గుణము, ఈ గుణాలతో మాకు జ్ఞానం కావాలి, మాకు బోధ చెప్పాలి, కానీ నువ్వు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అంటుంటారు. ఈ ప్రేమ అనేది గుణం కాబట్టి చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరిలో అది ఉంది కాబట్టి చెప్పగానే వాడికి తేలికగా అర్థమవుతుంది. ఈ విధంగా గుణ సంబంధమైంది ఇంకొకరిలో కూడా గుణం ఉంది కాబట్టి ఇద్దరు కనెక్ట్ అవుతారు. ఇది దేవుడి విషయమే అని వాడు నిర్ధారణ చేస్తాడు, ఇతడు కూడా అనుకుంటాడు. కానీ ప్రేమ వలన ఇంతవరకు ఏ బోధకుడు, ఏ పాస్టర్ కూడా మోక్ష మార్గాన్ని కనుగొనలేదు. అది కుదరదు, సాధ్యం కాదు. ఈ ప్రేమ ఇన్బిల్ట్గా పక్షికి ఉంది, కుక్కకి ఉంది, మనిషికి ఉంది, అన్ని జంతువులకి ప్రేమ అనేది ఉంది. లేనిది ఏందయ్యా అంటే జ్ఞానం లేదు. ఇహలోక జ్ఞానం ఎంతైనా ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యం మర్మము జ్ఞానము లేదు. అందుచేత దేవుడు అదే పనిగా వచ్చి జ్ఞానాన్ని తెలియజేశాడు. ప్రేమను తెలియజేయాల్సిన పని దేవునికి లేదు, అది ఇహలోకంలో పని. ఇహలోకంలో ఆ పని ఉంది. ఆ పని కూడా ప్రేమ అనే గుణాన్ని రేకెత్తించి మంచిగా మార్చే పని కూడా సాతాను గారే చేస్తుంటారు. సాతాను పనే, ఎందుకంటే గుణాలన్నీ సాతాను సంబంధమే కాబట్టి ప్రేమ అనేటువంటిది కూడా సాతాను గారే చేస్తుంటారు. మన తెలుగు సినిమాలు కొన్ని వేలున్నాయి, వేల సంఖ్యలో తెలుగు సినిమాలు ఉన్నాయి. అవన్నీ ప్రేమకు సంబంధించే ఉంటాయి. అవన్నీ ప్రేమ సంబంధమైన సినిమాలే, పాటలే. నువ్వు రేడియోలో విన్నా, టేప్ రికార్డర్లో విన్నా, టీవీలో విన్నా, ఆ ప్రేమలో ముంచి తీస్తుంటారు. అదంతా ప్రేమ సంబంధమైన సినిమాలే ఉంటాయి. వాళ్ళే సినిమాలే నేర్పిస్తుంటాయి నువ్వు ప్రేమగా ఉండు అని. పాస్టర్ల కంటే చాలా గొప్పగా మంచి కథాకథనంతో ప్రేమ అనేటువంటి చాలా గొప్పది అని చూపిస్తుంటారు సినిమాలో. గంటలు గంటలుగా రకరకాల హీరోలతో, రకరకాల హీరోయిన్లతో మన తెలుగు వాళ్ళు తీసిన ప్రేమ సినిమాలు ఎవరు తీయలేదు. ఎన్నో ఉదాహరణలు, ఎన్నో రకాలైనటువంటి మంచి గుణాలతో, త్యాగాలతో సినిమాలు తీస్తుంటారు. ఇట్లా ఉండండి అని సినిమాలే బోధిస్తుంటాయి. అది క్రీస్తు దాకా, కృష్ణుడి దాకా అక్కర్లేకుండా. ఈ విధంగా ఇహలోకంలో ప్రతివాడు మంచిగా చెప్తాడు, కానీ
దేవుని జ్ఞానం ఎవరి నోట రాదు. ఎందుకు అంటే దేవుడి జ్ఞానం ప్రత్యేకమైంది, మోక్ష మార్గము ప్రత్యేకమైంది కాబట్టి. సరే, మోక్ష మార్గం అనేది కనుగొనాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి కనుగొనే దాన్ని మోక్ష మార్గము అంటారు. మోక్షాన్ని పొందటం, జ్ఞానాన్ని తెలుసుకోవటం, ఇదంతా ప్రత్యేకమైన విధానం. ఇదంతా కొత్తగా మనకి జ్ఞానము, ఆ విధానము మొదలవుతుంది. ఉన్న విషయాలు చెప్పడం ఎవరైనా చెప్పచ్చు. సరే, ఇప్పుడు యోహాను గారిని నీతిమంతుడు అన్నారు. యోహాను గారిని నీతిమంతుడు అన్నారు. అట్లనే క్రీస్తుని మాత్రం సత్యవంతుడు అన్నారు. నీతిమంతులు లోకంలో ఉంటారు, సత్యవంతుడు ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడే క్రీస్తు. ఆ ఒక్కడు మళ్ళీ చాలా మంది సత్యవంతుల్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సత్యవంతుడు సత్యవంతుల్ని తయారు చేస్తాడు, నీతిమంతుడు నీతిమంతుల్ని తయారు చేస్తాడు. ఆ నీతిమంతుల్లో ఒక భాగమే ప్రేమ కూడా. ఆ నీతిమంతుడు అంటే ప్రేమగా ఉండేవాడు, మంచిగా ఉండేవాడు, మంచి గుణాలతో ఉండేవాడు. మనకు కనిపిస్తూనే ఉంటారు, మనలో ఉంటారు, అందరిలో ఉంటారు. అన్ని రకాలుగా ప్రేమ అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, వాడు ఎంత పెద్ద రాక్షసుడైనా, ఎంత పెద్ద క్రూరుడైనా, వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ భార్య దగ్గర వాడు ప్రేమగానే ఉంటాడు. ఈ సత్యము ఒకటి ఉంది. ప్రేమ సత్యము అనేది ఎప్పుడు రెండు సమానం కాదు. ప్రేమ వేరు, సత్యం వేరు. ప్రేమ అనేది గుణం, సత్యం అనేది జ్ఞానం. ఈ సత్యం తెలుసుకోవాలి అంటే మనకు శ్రద్ధ కావాలి, పరిశీలన కావాలి. ఈ రెండిటికి వ్యత్యాసం తెలవాలి, ఇహలోకానికి పరలోకానికి. ఇది నాకు తెలుసు కదా, క్రీస్తు వచ్చి చెప్పేది ఏంది అనే ప్రశ్న మనకు రావాలి. ఏంది క్రీస్తు వచ్చి చెప్పేది? ప్రేమ. ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని స్టోరీలు ఉన్నాయి. టైటానిక్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా ప్రేమకు ముడిపెట్టి చెప్పారు. ఇన్ని ప్రేమ కథలు ఉంటే మళ్ళీ నువ్వు వచ్చి ఏంటిది మాకు ఇదే విషయం చెప్తావా అని ఎవరు అడగలేకపోతున్నారు. అంటే మొదటి ఆజ్ఞ పరిశీలన చేస్తే పూర్తిగా సత్యమే కానీ గుణం లేదు. రెండవ ఆజ్ఞ కూడా అంతే. గుణం ఉన్నది అంటే అది దేవుని సంబంధం కాదు, గుణం లేదు అంటే అది దేవుని సంబంధం. ఒకటి గుణాతీతమైన దేవుడి జ్ఞానం. కాబట్టి ప్రేమ సంబంధంగా మాట్లాడకపోయినా, గుణ సంబంధాలుగా మాట్లాడకపోయినా వాడు జ్ఞాని. జ్ఞాని అయిన వాడు గుణాల్లో విషయం తెలుసుకొని గుణాలకు అంటకుండా తిరుగుతూ ఉంటాడు. అది ప్రత్యేకమైన విధానం. నీతిమంతుడు వేరు, సత్యవంతుడు వేరు. నీతిమంతుడిని కూడా నేను రక్షిస్తా అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీతిగా ఉంటే దేవుడు రక్షిస్తాడు అని అంటే అది రక్షణ మార్గం కాదు. నీతిమంతుడికి అనీతిమంతుడు వ్యతిరేకం. నీతిమంతుడు అనీతిమంతుడు ఇద్దరు సత్యానికి వ్యతిరేకలే, సత్యవంతులు కాదు వాళ్ళు. కనుక నీతిమంతుని కానీ అనీతిమంతుని కానీ దేవుని సంబంధం లేదు. దేవుని దృష్టిలో నీతిమంతుడు అనీతిమంతుడు ఇద్దరు సమానమే. ఎందుకంటే ఇద్దరు కర్మ అనుభవించే వాళ్ళే కాబట్టి. నీతిమంతుని ఎడల అనీతిమంతుల ఎడల ఒకేలాగా ఉంటాడు దేవుడు. కానీ సత్యవంతుడిని మాత్రం ప్రత్యేకంగా చూస్తాడు. కాబట్టి ప్రేమ అనే గుణం గురించి బాగా ఎక్కువగా మాట్లాడుకొని, ఎక్కువగా పరిశీలన చేసి, ఇది ప్రేమ అనేది ఈ పదం వాడొచ్చా వాడకూడదా, ఇది సత్యమైన మాటనా, ఇది గుణ సంబంధం అని తెలుసుకొని మాట్లాడాలి. సరే, ఇప్పుడు నీతిమంతుడైన యోహాను యేసుక్రీస్తు వారు లోకంలో ఉండగానే ఆయన తల నరకబడింది ఆయన తల. రక్షకుడు అన్నారు, ఏంటిది ఆయన ఎడల రక్షణ లేదేంటిది అని మనకు ప్రశ్న రావచ్చు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అనేక మంది చిన్న పిల్లలు, 2 సంవత్సరాల నిండని పిల్లలు హేరోదు రాజు ఆజ్ఞ చొప్పున ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే చాలామంది చిన్నపిల్లలు చంపబడ్డారు. ఈ రక్షణ మార్గం అనేది
క్రీస్తు పుట్టుక దగ్గర కూడా మనకి ఎక్కడ కనపడలేదు సత్యంగా, అంటే ఆలోచన చేస్తే. చిన్నపిల్లలు చనిపోయారు. ఎంతమంది తల్లులు ఎంత రోధించుంటారు, కళ్ళ ముందే పిల్లోని ఎత్తుకొని పోయి చంపేస్తే. అది వర్ణాతీతమైన బాధ. కానీ దేవుడు రక్షించేది, దేవుడు క్షమించేది, దేవుడు కాపాడేది సత్యవంతులను మాత్రమే. సత్యవంతులను మాత్రమే కాపాడుతాడు, కానీ నీతిమంతులను కాదు, అనీతిమంతులను కూడా కాదు. ఎంత ప్రేమ సంబంధి అయినా నువ్వు అనుభవించే రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ అనుభవించి తీరాల్సిందే. నువ్వు ప్రేమను గట్టిగా పట్టుకున్నా నీకు వచ్చే, దేవుని వైపు నుంచి నీకు వచ్చేది ఏమీ ఉండదు. సరే, దుర్యోధనుడు చాలా నీతిమంతుడు. దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చాలా నీతిమంతుడు. నీతిమంతుడైన దుర్యోధనుడికి భీష్ముడు ఎప్పుడు చెప్తుంటాడు ఏమని, శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు, శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు, ఆయన దగ్గర నువ్వు ఎంతో పూజ్యుడిగా ఉండు, ఎంతో మర్యాదగా నడుచుకో అని దుర్యోధనుడికి చాలాసార్లు భీష్ముడు చెప్తాడు. అంటే చాలా బలవంతుడు, తెలివివంతుడు, అన్ని రకాలుగా నీతి ఉంది దుర్యోధనుడికి. కానీ చరిత్రలో అతన్ని చెడ్డగా చూపించారు. శ్రీకృష్ణ భగవానుడికి కూడా తెలుసు ఆయన నీతిమంతుడు అని తెలుసు. పాండవుల్లో ఎవడు నీతివంతుడో ఎవడు నీతిమంతుడు కాదో తెలుసు, ఎవడు బలవంతుడు ఎవడు బలం లేనోడో కూడా తెలుసు. కానీ కృష్ణుడు మాత్రం సత్యవంతుడు. మిగతా వీళ్ళందరూ నీతిమంతులు కావచ్చు, నీతిమంతులు కాకుండా కూడా పోవచ్చు, కానీ అది లోకం యొక్క విధానం. సరే, ఇతడు చాలా బలవంతుడు దుర్యోధనుడు. యుద్ధం చివరిలో నీళ్ళల్లో జలదిగ్బంధనం అంటే ఆసనం వేసుకొని కూర్చుంటే ఒక రోషం కలిగే మాటలు భీముడి చేత అనిపిస్తాడు కృష్ణుడు. అనిపిస్తే అతను బయటకు వచ్చి యుద్ధం చేస్తుంటాడు. యుద్ధ నీతి ప్రకారం తొడల భాగంలో కుట్టకూడదు. ఇది యుద్ధ నీతి, గురువు చెప్పిన నీతి, ఇహలోక గురువు చెప్పిన నీతి. కానీ దాన్ని అతిక్రమించి భీముడు దుర్యోధనుడి యొక్క పరాక్రమం తట్టుకోలేక యుద్ధ నీతిని అతిక్రమించి కృష్ణుని మాట చొప్పున, ఇక నీతిని అతిక్రమించు, లేదంటే నువ్వు బతికే పరిస్థితిలో లేవు, నీకు శాత కాదు, తొలల మీద కొట్టు అంటే కొడతాడు. అంటే దగ్గర ఉండి కృష్ణుడు భగవానుడు ఎందుకు దుర్యోధనుడిని అనీతిగా కొట్టించాడు అంటే, నీతిమంతుడు కృష్ణుడు కాదు, నీతిని కృష్ణుడు ఫాలో అవ్వడు, ఆయన సత్యవంతుడు. అప్పుడు దుర్యోధనుడు అతనికి చేతులు జోడించి కృష్ణుడికి, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా ఉత్తముడివి అని నాకు చాలాసార్లు భీష్ముడు చెప్పాడు, మీరు ఎందుకు ఇట్లా నడుచుకున్నారు అని దుర్యోధనుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆయన నేను సత్యవంతునే కానీ నీతిమంతుని కాదు, కనుక నన్ను నీతిమంతుడిగా చూస్తే నేను తప్పుగా కనిపిస్తా. ఈ లోకంలో ఆ కృష్ణుని నీతిమంతుడిగా చూడటానికే మనం ప్రయత్నం చేస్తుంటాము. దానివల్ల ఆయన ఎప్పుడు కూడా నీతిమంతుడిగా కనబడాడు, సత్యవంతుడు. క్రీస్తు యొక్క జీవితాన్ని కూడా బాగా కూలంకుషంగా మంచిగా పరిశీలన చేస్తే ఆయన కూడా ఎక్కడ నీతిమంతుడిగా చలామణి కాలే, సత్యవంతుడిగా చలామణి అయింది. మనం చెప్పుకోవటంలో కొన్ని విషయాలని అర్థం చేసుకోవటంలో కొంత మనకి లోపాలు ఉన్నాయి. ఈ విధంగా కృష్ణుడు నీతిమంతులు కానీ అనీతిమంతులు కానీ రక్షించాడు, అవసరం లేదు నాకంటే. నువ్వు ఎంత నీతిమంతుడివి, ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఉన్నా నాకు అవసరం లేదు. అట్లనే జ్ఞానుల్ని, అంటే దేవుడి విషయాలు తెలుసుకున్న జ్ఞానుల్ని మాత్రం వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని, వాళ్ళని రక్షిస్తాను, వాళ్ళు నా సంబంధి అని మాటిచ్చాడు.
ఆ సత్యవంతుల గురించి క్రీస్తు ఒక మాట చెప్పాడు. సత్యవంతుల గురించి అంటే శాస్త్రం తెలుసుకొని, దేవుడి విధానం తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని, ఆత్మానుసారం నడుచుకునే వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే, కోడి తన రెక్కల చాటున ఏ విధంగా పిల్లల్ని కాపాడుద్దో ఆ విధంగా నిన్ను కాపాడుతావు అంటాడు. ఎవరిని? సత్యవంతుల్ని, దేవుడి జ్ఞానం తెలుసుకున్న వాళ్ళని, ఆత్మ జ్ఞాన భక్తుల్ని, వాళ్ళని రక్షిస్తా అన్నాడు. వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. మనం చూస్తున్నాం ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో కానీ మిగతా సమాజంలో కానీ చూస్తున్నాము, దేవుడా దేవుడా అంటున్నారు, అయినా వాళ్ళకి రక్షణ లేదు, కుటుంబంలో శాంతి లేదు, విచ్ఛిన్నం అయిపోతుంది, విడిపోతుంది. ఎక్కడా కూడా వాళ్ళకి రక్షణ అనేది కనపడకుండా తిరుగుతూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? వీళ్ళు ఇంత నీతిగా, ఇంత ఉపవాస కూడికలు, ఇంత పద్ధతిగా వాళ్ళు నీతివంతులుగా కనిపిస్తున్నారు, పాటిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయినా వీళ్ళ మీదికి వచ్చే విపత్తు వస్తుంది, రావాల్సినటువంటి నష్టం జరుగుతుంది. ఎందుకు అని పరిశీలన చేస్తే నీతిమంతుల జోలికి కానీ అనీతిమంతుల జోలికి కానీ దేవుడు పట్టించుకోడు. సత్యవంతుల విషయంలో మాత్రం దేవుడు పట్టించుకుంటాడు. వీళ్ళు ప్రత్యేకమైన విధానం ఉంది. ఈ మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ తెలుసుకొని తీరాల్సిందే. ఈ మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ పూర్తి సత్య సంబంధము, నీతి సంబంధము కాదు, ప్రేమ సంబంధం అంతకు కాదు. సత్య సంబంధమైన ఆజ్ఞలు కాబట్టి జీవితాన్ని కూడా పరిశీలన చేసుకొని, నీతిగా ఉండటం వల్ల నాకేమైనా వచ్చిందా, అనీతిగా ఉండటం వల్ల నాకేమైనా వచ్చిందా, ఈ రెండు పరిశీలన చేసుకొని అనీతిమంతుడు నీతిమంతుడుగా మారి నీతిమంతుడు సత్యవంతుడుగా మారాలి. చెడ్డ గుణాలు మంచి గుణాలను రెండు భాగాలు చేసి దైవాంశుర సంపత్ విభాగ యోగంలో భగవద్గీతలో ఒక అధ్యాయమే పెట్టి, అర్జున, రెండు రకాల గుణాల చేత మనుషులు ఉన్నారు, చెడ్డ గుణాలు మంచి గుణాలు. నువ్వు మంచి గుణాల్లోనే ఉన్నావు, ఏదో ఒక రోజు నువ్వు నన్ను తెలుసుకునే అవకాశం నీకు ఉంటుంది అంటాడు. అంటే దైవాన్ని చేర్చే విధంగా మంచి గుణాలు ఉండాల్సిందే, కానీ అక్కడే ఉండకుండా అవి నన్ను తెలియడానికి, నన్ను తెలుసుకోవడానికి నీకు అవకాశం కలిగిస్తాయి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. నువ్వు భయపడాల్సిన పని లేదులే, నువ్వు దైవాంశ గుణాల్లోనే దైవాంశలోనే నువ్వు ఉన్నావు అని అంటాడు. ఆ విధంగా అనీతిమంతులు నీతిమంతులుగా, మత్సరం కలిగిన వాళ్ళు ప్రేమ స్వరూపులుగా మారండి. మారి అక్కడితోనే ఆగిపోద్దండి. అక్కడితో ఆగిపోతే దేవుని మార్గం తెలియదు. అక్కడి నుండి శ్రద్ధ పెంచుకొని మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలి. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.